తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం. అనగనగా ఒక ఊర్లో సోమయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను చాలా బద్ధకస్తుడు. ఖాళీగా ఉంటూ కష్టపడకుండా డబ్బు సంపాదించాలని ఆలోచించేవాడు. ఒకసారి ఆ ఊరికి ఒక సాధువు, అతడు శిష్యుడు వచ్చారు. ఆ సాధువు గుప్త నిధులు, లంకె బిందెలకు సంబంధించిన వివరాలు చెప్తాడని సోమయ్యకు ఆ నోటా ఈ నోటా తెలిసింది. తన భూమిలో ఏమైనా గుప్త నిధుల గురించి చెప్తాడేమోనని ఆలోచించి గురు శిష్యులను సోమయ్య ఇంటికి ఆహ్వానించాడు. భార్యతో సోమయ్య, గురు శిష్యులిద్దరూ కొంతకాలం పాటు మన ఇంట్లోనే ఉంటారు. వారికున్న దివ్య దృష్టితో మన ఇంట్లో కానీ మన పొలంలో కానీ ఏమైనా గుప్త నిధులు కానీ లంకె బిందులు కానీ ఉంటే వాటి గురించి చెప్తారు. కాబట్టి వాళ్ళకి ఏ లోటు రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పాడు. సోమయ్య భార్య లక్ష్మికి ఇటువంటి వాటిపై నమ్మకం లేదు. భర్త తెలివి తక్కువతనాన్ని ఆసరాగా తీసుకుని ఆ గురు శిష్యులు తమ ఇంట్లో తిష్ట వేయడానికి వచ్చారని తిట్టుకుంది. ఎలాగైనా భర్తను మార్చాలనుకుంది. ఆ రోజు భోజనాలు సిద్ధం చేసి అరిటాకులో వడ్డించింది. భోజనానికి రండి అని భర్తని గురు శిష్యుల్ని సాదరంగా పిలిచింది. ముగ్గురు లక్ష్మి చూపించిన స్థానాల్లో కూర్చున్నారు. గురువుగారు ఉత్సాహంగా భోజనం మొదలు పెట్టబోయారు. కానీ అతని ముందున్న ఆకులో అన్నం, పచ్చడి తప్ప కూరలేమీ కనిపించలేదు. శిష్యుని వైపు చూస్తే నోరూరించే కూరలు వడ్డించి ఉన్నాయి. గురువుకు చాలా కోపం వచ్చింది. సోమయ్యని, లక్ష్మిని ఇష్టం వచ్చినట్టు చెడామడా తిట్టాడు. అప్పుడు లక్ష్మి, మీ ఆకులో ఉన్న అన్నాన్ని గుప్పెడు తీసి చూడండి అని అంది. గురువు అలాగే చేశారు. అన్నం కింద కూరలు కూడా ఉన్నాయి. అందరూ సృష్టిగా భోజనం చేశారు. అప్పటిదాకా ఓపిక పట్టిన లక్ష్మి వాళ్ళు తీరిగ్గా తాంబూలం వేసుకుంటున్నప్పుడు గురు శిష్యులకి వినిపించేలా భర్తను తిట్టడం మొదలుపెట్టింది. మీ గురువు అన్నం మెతుకుల కింద ఉన్న కూర సంగతి కూడా గ్రహించలేకపోయారు. కాస్త పరిశీలనగా చూస్తే చిన్నపిల్లలు కూడా తెలుసుకోగలుగుతారు. అంత చిన్న విషయాన్ని పరిశీలనగా చూడలేని వారు ఎక్కడో భూమి లోతుల్లో ఉన్న నిధుల గురించి ఎలా గుర్తుపడతారని అనుకున్నావు? చెప్పే వాళ్ళకి బుద్ధి లేకపోతే వినేవాళ్లకైనా ఉండాలి కదా అని కోపంగా అంది. లక్ష్మి తెలివితేటల్ని గమనించిన గురు శిష్యులు నెమ్మదిగా జారుకున్నారు. ఈ సంఘటనతో సోమయ్యకు కనువిప్పు కలిగింది. అప్పటి నుంచి కష్టపడి పనిచేయడం మొదలు పెట్టాడు. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.